వన్పూర్ గ్రామం అడవి మధ్యలో ఉన్న ఒక పచ్చని గ్రామం. అక్కడి వాళ్ళు అడవిలోంచి దొరికే పళ్ళు, పువ్వులు, మూలికలు వేరే ఊరికి వెళ్లి వాటిని అమ్మి తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పళ్ళమ్మా, తాజా తాజా పళ్ళు. ఇదిగో అమ్మా, దానిమ్మ ఎంతకిస్తావు? అక్క, 50 రూపాయలకి 1 కిలో. తిన్నగా అడవి నుంచే తీసుకొచ్చాను. మా అడవే మాకు జీవనదాత. వన్పూర్ నుంచొచ్చావా? అవునక్క. మీరు ఎంతో అదృష్టవంతులు. అంత అద్భుతమైన అడవి మీకు లభించింది. అవునక్క, అదైతే నిజమే. ఒక పని చెయ్యి, 20 రూపాయలకి రేగిపళ్ళు కూడా ఇవ్వు. కానీ ఊరి వ్యాపారి ధన్సుఖ్లాల్ ఎంతో స్వార్థపరుడైన వ్యక్తి. అడవి చెట్లను నరికేసి కర్రలు అమ్మి వ్యాపారం చేస్తాడు. ఎంతో డబ్బు సంపాదిస్తాడు. ఏంటిది, ఇంత తక్కువ డబ్బుకి 50 కిలోల కర్రలు తీసుకెళ్తావా? ధన్సుఖ్లాల్ గారు, ఈసారికి ఇవ్వండి, మరోసారి డబ్బులు ఇస్తాను. నేను మీ పాత కస్టమర్ని. నీకేమైనా మతిపోయిందా? నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను, సమాజ సేవ కాదు. డబ్బులుంటే ఇచ్చి తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళి ఇక్కడి నుంచి. ధన్సుఖ్లాల్ చెట్లు నరికేయడం వల్ల అడవిలో చెట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఒకరోజు నీలిమ తన ఇంటి నుండి ఉదయాన్నే అడవికి బయలుదేరుతుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తను నమ్మలేకపోతుంది. ఇదేంటి, ఈ అడవి గాల్లోకెలా వెళ్ళింది? భగవంతుడా, ఇదెలా సాధ్యమయ్యింది? నేను ఇప్పుడే వెళ్లి ఊరి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి. వన్పూర్ గ్రామం అడవి గాలిలో ఎగరటం చూసి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరంతటికీ చెప్తుంది. తన మాటలు విని యువ ప్రధాన్ అజయ్ ఇలా అంటాడు. ఇది చాలా విచిత్రమైన విషయం. అడవి గాల్లో ఎగురుతుందా? నా ఉద్దేశం ప్రకారం ఇది ఖచ్చితంగా ఏదైనా భూతం చేసే పని అయి ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఎవరో మన అడవి మీద చేతబడి చేసుంటారు. అరే, ఒకవేళ అడవి ఇలా గాల్లోకి ఎగిరిందంటే మనం మన జీవితాల్ని ఎలా గడుపుతాము? పళ్ళు పువ్వులు కోసి వాటిని ఎలా అమ్ముతాము? ఊరి వాళ్ళందరూ చచ్చిపోతారు. అజయ్ మధ్యలో ఆపుతూ ఇలా అంటాడు. నీలిమ అక్క, మీరు ప్రశాంతంగా ఉండండి, అటువంటిదేమీ లేదు. విషయం ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. లేదు బాబు, నేనైతే అక్కడికి రావడం లేదు, నాకు భయంగా ఉంది. ఊరి వాళ్ళందరూ కూడా ఎగిరే అడవికి వెళ్లటానికి భయపడతారు. కాని అజయ్ ధైర్యవంతుడు, అలాగే చదువుకున్నవాడు. అతను భూతప్రేతాల గురించి అస్సలు నమ్మడు. నేను వెళ్తాను, నేను వెళ్ళి చూస్తాను అసలు విషయం ఏంటి అని. అరే, కానీ ఎలా వెళ్తావు? అడవి గాలిలో ఎగురుతోంది. ఏదో ఒకటి చేయాల్సిందే. అజయ్ ఇంకా ఊరి వాళ్ళు ఒక పెద్ద నిచ్చెన ఏర్పాటు చేస్తారు. దానిని నేల మీద నుంచి పైకి వేస్తారు. అజయ్ పైకెక్కి అడవిలోకి చేరుకుంటాడు. అక్కడ వేగంగా గాలులు వీస్తుంటాయి. అరే, ఇవాళ అడవి చిత్రంగా ఉంది. ఎంత గట్టిగా గాలులు వీస్తున్నాయి. అజయ్ ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది. అరే బాబు, నీ పేరు అజయ్ కదా? అవునమ్మా, నేను వన్పూర్ గ్రామ సర్పంచ్ని. వన్పూర్ గ్రామం ప్రజల కోసం నువ్వు చాలా చేశావు. అవునమ్మా, నేను నా పని చేస్తున్నాను. వన్పూర్ గ్రామం వాళ్ళు ఈ అడవిని చాలా పూజిస్తారు. ఈ ఊరి వాళ్లకు ఇదే ఆసరా. కానీ అమ్మా, మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఇలా చూడు బాబు, ఇక మీదట ఈ అడవి నా సొంతం. నేను ఈ అడవి మనిషిని. నా కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ వయసులో నేను పని చేయలేను. అందుకే ఇదే అడవిలో ఉంటున్నాను. ఇక్కడే భోజనం లభిస్తుంది. ఇక్కడే పక్కనే నా గుడిసె ఉంది. అక్కడే ఉంటున్నాను. కానీ మీ ఊరికి చెందిన ధన్సుఖ్లాల్, అతను కర్రల వ్యాపారం చేస్తున్నాడు. ఈ అడవంతటిని నాశనం చేస్తున్నాడు. అదైతే నిజమేనమ్మా. తన కర్రల వ్యాపారం కోసం అతను చెట్లు నరికేస్తున్నాడు, కానీ కొత్త మొక్కల్ని నాటడం లేదు. ఒకవేళ ఎలానే జరుగుతూ ఉంటే ఈ అడవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. నేను అతనికి చాలాసార్లు చెప్పాను. ప్రకృతి పూర్తిగా పాడవుతోంది. సరిగ్గా చెప్పారమ్మా. అడవి అంతమైతే ఊరి వాళ్ళు కూడా బ్రతకలేరు. మీరందరూ కలిసి ఆ ధన్సుఖ్లాల్ని ఆపాల్సిందే. లేకపోతే ఈ అడవి ఇలాగే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు అడవి లేకపోతే తల్లడిల్లిపోతారు. అమ్మా, ఊరి సర్పంచ్ అయిన కారణంగా
నేను ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. మీరు నాతో పాటు రండి అమ్మా. మా ఊరు మిమ్మల్ని చూసుకుంటుంది. లేదు బాబు, నువ్వెళ్ళు. నా కోసం ఈ పని చెయ్యి. ఆ ధన్సుక్ లాల్కి అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే ఈ అడవి అంతమైపోతుంది. అజయ్ ఎప్పుడైతే ఊరి వాళ్లకి ఈ విషయం చెప్తాడో అప్పుడు ఊరి వాళ్లు తిన్నగా ధన్సుక్ లాల్ ఇంటికి చేరుకుంటారు. కానీ ధన్సుక్ లాల్ తిరస్కరిస్తూ ఇలా అంటాడు, ఇలా చూడండి, నేను నా వ్యాపారాన్ని కనుక మూసేస్తే డబ్బులు ఎలా సంపాదించాలి? బెకార్ నవ్వాలా? ఇలా చూడండి, వ్యాపారం మూసేయమని ఎవరూ చెప్పడం లేదు. మేము ఒకటే చెబుతున్నాం, మీరు చెట్లను నరకడం తగ్గించండి. అలాగే ఇంకేదైనా పనిని మొదలు పెట్టుకోండి. ఎన్ని చెట్లను నరికితే వాటికి 2 మొక్కలను అడవిలో నాటాల్సి ఉంటుంది. చూడండి ధన్సుక్ లాల్ గారు, ఒకవేళ మీరు అలా చేయకపోతే ఊరే మిగలదు. మీరు అర్థం చేసుకోండి. కొత్త పనిని మొదలు పెట్టడానికి మేము మీకు సాయం చేస్తాం. మేము అడవిలో ఏవైతే మూలికలు కందమూలాలు ఉన్నాయో వాటిని బజార్లో అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు. వాటితో ఔషధాలను తయారు చేస్తారు. చాలా మంచి డబ్బు వస్తుంది. అజయ్ చెప్పిన తరువాత ధన్సుక్ లాల్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ధన్సుక్ లాల్ దానికి అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అజయ్ మళ్లీ అడవిలోకి వెళ్తాడో అప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తుంది. ఇది తెలిసి సంతోషిస్తున్నాను. ధన్సుక్ లాల్ చెట్లు నరకడం తగ్గించి కొత్త మొక్కలను నాటుతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఇక అడవిని మళ్లీ మామూలుగా తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. మరుసటి రోజు అడవి మామూలుగా మారినప్పుడు ఊరి వాళ్లందరూ అడవికి చేరుకుంటారు. అరే ధన్సుక్ లాల్, అడవి మామూలుగా మారిపోయింది. మీరు అజయ్ కలిసి ఇప్పుడు మీ పని పూర్తి చేసుకోవచ్చు. అవునవును, వీళ్ళు వాళ్ల పని చేస్తారులే. కానీ మనం కూడా మళ్ళీ మన వ్యాపారాన్ని మొదలు పెట్టాలిగా. 2 రోజుల నుంచి ₹1 కూడా సంపాదించలేదు. ఇనిమా అక్క, ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడంతా మామూలు అయిపోయింది కదా. ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి అడవిలోని ఔషధాలను, మూలికలను, కందమూలాలను పట్నంలో ఒక ఔషధ కంపెనీకి అమ్ముతారు. డబ్బులిస్తూ అజయ్ అంటాడు, ధన్సుక్ లాల్, నేను చెప్పాను కదా మీకు మంచి లాభం వస్తుందని. అవునవును, ఒకసారి ఇలా చూడు. ఈ పని ఎంత బాగా నడుస్తుందంటే నేను అసలు ఊహించనే లేదు. ధన్సుక్ లాల్, అడవును గౌరవించు. మీరు ఒక పని చేయండి, కర్రల వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా మూసేయండి. మనం అడవిని ఎంత కాపాడుకుంటే అడవి మనల్ని తిరిగి అంత బాగా కాపాడుతుంది. దీని గురించి ఆలోచిస్తాను. ధన్సుక్ లాల్ ప్రత్యేకమైన మనిషి భీమా కందమూలాల కోసం నేల తవ్వుతూ ఉంటాడు. అప్పుడు తనకి ఒక కుండ దొరుకుతుంది. అందులో ఖజానా ఉంటుంది. భీమా కుండను తీసుకుని ధన్సుక్ లాల్ ఇంకా అజయ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మర్రి చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యా అయ్యా, ఇలా చూడండి, ఏం తీసుకొచ్చాను. ఖజానా దొరికింది, తవ్వేటప్పుడు దొరికింది. అరే వా, కుండ నిండా బంగారం, వెండి నాణ్యాలు. నేను వీటిని అమ్మి ధనవంతుడిని అయిపోతాను. ధన్సుక్ లాల్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఈ ధనం మనకు అడవిలో దొరికింది. దీని మీద ఎవరికి కూడా అధికారం లేదు. దీనితో మనం అడవిలో మరిన్ని మొక్కలు నాటుదాం. ఊళ్ళో రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, తాగడానికి మంచినీరు, వీటన్నిటికీ ఏర్పాటు చేద్దాం. అంటే నువ్వు ఇంటికి దీన్ని తీసుకెళ్ళి ఇందులో నుంచి కొంచెం నీ కోసం తీసుకుంటావు కదా? ధన్సుక్ లాల్ గారు, ఈ ధనం మా ఇంటికి రాదు, మీ ఇంటికి రాదు. ఇది అడవికి చెందింది. దీన్ని ఎక్కడే ఉంచుదాం. అజయ్ మాటలు విని స్వార్థపరుడైన ధన్సుక్ లాల్ అప్పుడైతే మౌనంగా ఉంటాడు. కాని తన ఇంటికి వెళ్లిన తరువాత భీమాతో చెప్తాడు, భీమా, ఆ ఖజానా కొండ గురించి ఆలోచన ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. ఏం చేయను? చేయడానికి ఏముందయ్యా, ఇవాళ రాత్రికి వెళ్ళి ఆ కొండను దొంగిలించేయండి. చెప్పేద్దాం దొంగలు ఎవరో దొంగిలించారని. ఎవరికి ధైర్యం ఉంటుంది మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి? ఆ కొండని నేను తీసుకుంటాను. ఇవాళ రాత్రికి ఆ కొండని నా సొంతం చేసుకుంటాను. పున్నమి రాత్రి వేళ అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ధన్సుక్ లాల్ కుండ దగ్గరకు వెళ్లి కుండలో చెయ్యి పెడతాడు. అప్పుడొక పాము ధన్సుక్ లాల్ ని కాటేస్తుంది. ధన్సుక్ లాల్ అరుపులతో అడవిలోని ప్రశాంతతకు భంగం కలుగుతుంది. అడవి మళ్లీ ముందులాగా గాల్లోకి ఎగురుతుంది. అది చూసి అజయ్ ఎప్పుడైతే అడవిలోకొస్తాడో అప్పుడు తన ఎదురుగా ముసలావిడుంటుంది. ధన్సుక్ లాల్ చనిపోయి ఉంటాడు. తన నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటుంది. ఏం జరిగింది? ధన్సుక్ లాల్కి ఏమైంది?
అతను చనిపోయాడు. అతను ఈ కుండలోని ఖజానాని దొంగిలించే ప్రయత్నం చేశాడు. పాము తనని కాటేసింది. ధన్సుఖలాల్, స్వార్థాన్ని నువ్వు గెలవలేకపోయావు. నీ స్వార్థం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయావు. కానీ అమ్మా, మీకిదంతా ఎలా తెలుసు? అది చెప్పగానే ఆ ముసలావిడ తన అసలు రూపంలోకి మారుతుంది. అజయ్, నేను వనదేవతను. నేను ఈ అడవిని రక్షిస్తున్నాను. నేనే ఈ అడవిని గాలిలోకి తేలేలా చేసి ఊరికి దూరం చేశాను. ధన్సుఖ్లాల్ లాంటి వాళ్ల కారణంగా ఇవాళ అడవి ప్రమాదంలో పడింది. నిన్ను ఏ రోజైతే కలిశానో అప్పుడు నీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఈ అడవిని కాపాడతారనిపించింది. కానీ ధన్సుఖ్లాల్ లాంటి స్వార్థపరులు దానికి అడ్డుపడుతూనే ఉన్నారు. అందుకే తను చావాల్సింది. వనదేవత మాటలు విన్న తరువాత అజయ్కి ధన్సుఖ్లాల్ చేసిన తప్పు గురించి తెలుస్తుంది. కాని తను ఒక మంచి మనిషి. అమ్మా దేవీమాత, ఒప్పుకుంటాను, ధన్సుఖ్లాల్ ఒక స్వార్థపరుడైన వ్యాపారి. అతను తప్పులు కూడా చేశాడు. కానీ దేవీమాత, ఇందులో తన భార్య పిల్లల తప్పేముంది? ఇతను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దయ చూపించి అతన్ని మళ్లీ బ్రతికించండి. నేను మాటిస్తున్నాను, అతను ఇక ఈ అడవికి దూరంగా ఉంటాడు. ఒకవేళ అతను అలా చేయడానికి వ్యతిరేకిస్తే ఊరి వాళ్ళ సహాయంతో మేము ఇతన్ని ఊరి నుండి బయటకు పంపించేస్తాం. మీరు దయచేసి అతనికి ప్రాణదానం చేయండి. భలే అజయ్, నువ్వు ఒక మంచి సర్పంచే కాదు, చాలా మంచి వ్యక్తివి కూడా. నేను ఇప్పుడే అతనికి ప్రాణదానం చేస్తాను. కాని అతనికి నచ్చచెప్పు, అడవికి నష్టం కలిగించొద్దని. అలాగే, మేము తప్పకుండా చూద్దాం. వనదేవత చేతిలో నుంచి వచ్చిన ప్రకాశ కిరణాలతో ధన్సుఖ్లాల్ మళ్లీ ప్రాణం పోసుకుంటాడు. దేవి మాయమవుతుంది. అడవి మామూలుగా మారుతుంది. ఎప్పుడైతే అజయ్ అతనికి జరిగినదంతా చెప్తాడో అప్పుడతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. నేను నా స్వార్థంతో గుడ్డివాణ్ణి అయిపోయాను. నాకు డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఇప్పుడు నేను నా తప్పును తెలుసుకున్నాను. అజయ్, నేను ఇవాటి నుంచి అడవికి నష్టం కలిగించే పనులు మానేస్తాను. అడవికి మంచి జరిగే పనులు చేస్తాను. ధన్సుఖ్లాల్ అలాగానే చెయ్యాలి. అప్పుడే మనం మన రాబోయే తరాలకు ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వగలం. మనం మన స్వార్థాన్ని వదిలేసి మానవత్వం కోసం బతకాలి.